జై శ్రీకృష్ణ. యుంజిన్నేవం సదాత్మానం యోగి విగత కల్మషః సుఖేన బ్రహ్మ సంస్పర్శమత్యంతం సుఖమస్నుతే. ఈ విధంగా మనస్సు ఎల్లప్పుడూ ఆత్మయందే నిలుపుతూ ఉన్న దోషరహితుడైన యోగి బ్రహ్మానుభవ రూపమైన పరమసుఖమును సులభంగా పొందుతున్నాడు అని శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్పాను. మోక్షము సులభంగా లభించాలంటే ఈ రెండు సాధనలను చెయ్యవలసిందే. మనస్సులోనున్న పాపములను, దుర్గుణములను, కామక్రోధాదులను పోగొట్టుకొనాలి. ఇంకా మనస్సును నిరంతరము ఆత్మయందు లయింపజేయవలెను. ముందుగా చిత్తములోని కల్మషమును దూరం చేసుకోవాలి. ఈ ప్రయత్నము ఏదో ఒక కాలంలో చేసిన చాలదు, నిరంతరం సాధన చేయవలసిందే. యోగి సాక్షాత్ పరబ్రహ్మమును స్పృశించగలడు. ప్రపంచంలో ఏ వ్యక్తి కానీ, ఏ దృశ్య వస్తువు ఏదీ కానీ బ్రహ్మమును తాకలేదు. మిథ్యా వస్తువు సత్య వస్తువును ఎలా స్పృశించగలదు? నిర్మల చిత్తము గలవాడైన ఒక్క ఆత్మధ్యాన పరాయణుడే బ్రహ్మమును తాకగలడు, బ్రహ్మమందు కలిసిపోగలడు. అప్పుడు అతనికి అనంత సుఖము కలుగుతుంది. జై శ్రీకృష్ణ.